హలో బిజీ పీపుల్. ఈ వీడియోలో మనం టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ నాన్ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్, టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంప్ట్స్లో రూల్స్, సింటాక్స్ అండ్ కమాండ్స్ యూజ్ చేయడం వల్ల మోడల్కి క్లియర్గా తెలుస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్, మెషిన్ లెర్నింగ్ ఆర్ కోడింగ్ కాంటెక్స్లో మోడల్ని స్పెసిఫిక్గా పైథాన్ సింటాక్స్, ఎస్క్యూఎల్ క్వైరీస్ ఇలాంటి అవుట్పుట్ వచ్చేలాగా గైడ్ చేస్తాం. మనం ప్రాంప్ట్స్లో పారామీటర్స్ ఇవ్వటం, కన్స్ట్రెయింట్స్ పెట్టడం, స్పెసిఫిక్ అవుట్పుట్ వచ్చేలాగా రిక్వెస్ట్ చేయడం ఈ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో కామన్గా యూజ్ చేస్తాం. నాన్ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నాన్ టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనకి ఎక్స్పర్టీస్ లేదు. జనరల్గా సింపుల్ లాంగ్వేజ్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మనం ఏఐ మోడల్స్ని క్వశ్చన్స్ అడిగి వాటిని గైడ్ చేసి ఆన్సర్స్ తెచ్చేలా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏం నాలెడ్జ్ లేకుండా ఏఐని పోయం నెరేట్ చేయి, స్టోరీ నెరేట్ చేయి అని సింపుల్గా అడిగినా కూడా అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఇక్కడ టెక్నికల్ కమాండ్స్ ఏమీ ఉండవు, ఈజీగా ఏఐతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మరి వీటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, టెక్నికల్ ప్రాంప్ట్స్లో డీప్ నాలెడ్జ్ అండ్ స్ట్రక్చర్ ఉండాలి, లైక్ స్పెసిఫిక్గా ఏ టూల్స్ అండ్ సింటాక్స్ని ఫాలో చేయాలి. నాన్ టెక్నికల్ ప్రాంప్ట్స్లో యూజర్ ఇంటెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్గా రిక్వెస్ట్ చేయడంతో మోడల్ రెస్పాండ్ అవుతుంది. టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మోడల్ని ఇన్ డెప్త్ ఇన్స్ట్రక్షన్స్తో గైడ్ చేయొచ్చు. అలా క్రియేట్ చేస్తే ఎక్స్పర్ట్ లెవెల్ అవుట్పుట్ వస్తుంది. ఫైనల్గా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ని కంక్లూడ్ చేయాలి అంటే, టెక్నికల్ ప్రాంప్ట్స్ చాలా స్ట్రక్చర్డ్, డెప్త్ ఓరియంటెడ్ ఉంటాయి. నాన్ టెక్నికల్ ప్రాంప్ట్స్ సింపుల్గా, జనరల్గా ఉంటాయి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.